తెలంగాణ ప్రజాపాలన విజయోత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. సెక్రటేరియట్లో రేపు జరిగే తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమంతో విజయోత్సవాలు కంప్లీట్ కానుండగా హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఇవాళ స్పెషల్ ఎయిర్ షోకి ప్లాన్ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఎయిర్ షో ఎఫెక్ట్ తో హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. ఇంతకీ ఈ ఎయిర్ షోకి ఎవరెవరు హాజరు కానున్నారు, ఏ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు కానున్నాయి చూద్దాం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా 9 రోజుల పాటు ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహిస్తోంది కాంగ్రెస్ సర్కార్. హైదరాబాద్ మహానగరంలోనూ వరుసగా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఒక్కో రోజు ఒక్కో ప్రోగ్రాం నిర్వహిస్తున్న తెలంగాణ ప్రభుత్వం చివరి 3 రోజుల సెలబ్రేషన్స్ కు గ్రాండ్ గా ఏర్పాట్లు చేసింది. రేపటితో ప్రజాపాలన విజయోత్సవాలు ముగియనుండగా సెక్రటేరియట్ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణతో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తూ 50 లక్షలు సంపాదిస్తున్నారు శ్రీనివాసరెడ్డి గారు. మీరు వారి నుండి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. కార్యక్రమాలు కంప్లీట్ అవుతాయి. దానికి ముందు ఇవాళ ట్యాంక్ బండ్ పై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆధ్వర్యంలో సూర్యకిరణ్ ఏరోబెటిక్ టీమ్ సారథ్యంలో ఎయిర్ షో నిర్వహించనున్నారు. ఎయిర్ షోకు సంబంధించి ఇప్పటికే 2 రోజుల క్రితం ట్రయల్ రన్ నిర్వహించారు. ఎయిర్ షో ట్రయల్ రన్ దృశ్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే వాయుసేన నిర్వహించే నేటి విన్యాసాలు మరింత అట్రాక్షన్ గా మారనున్నాయి. ఈ ఎయిర్ షోకి తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు ఎయిర్ షో జరగనుంది. ఎయిర్ షో కారణంగా ట్యాంక్ బండ్ తో పాటు పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఎయిర్ షో ముగిసే వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని తెలిపారు. ఇక చివరి 2 రోజుల కార్యక్రమాలపై సెక్రటేరియట్ లో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు సీఎస్ శాంతికుమారి. ఈ సందర్భంగా వివిధ విభాగాల అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. భారత వైమానిక దళం ఏర్పాటు చేస్తున్న ఈ ఎయిర్ షోలో 9 సూర్యకిరణ్ విమానాలు పాల్గొంటాయని తెలిపారు. ఈ ఎయిర్ షో విన్యాసాలు చేయగల సత్తా ప్రపంచంలో కేవలం 5 టీములకు మాత్రమే ఉందని, అందులో ఒక టీం హైదరాబాద్ లో నిర్వహించేందుకు రావడం చాలా గర్వకారణమన్నారు. అటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, పలువురు వీవీఐపీలు, వైమానిక దళానికి చెందిన సీనియర్ అధికారులు ఎయిర్ షోను వీక్షించనున్నట్టు తెలిపారు. ఎయిర్ షో తర్వాత నిర్వహించే మ్యూజికల్ కాన్సర్ట్ కు నెక్లెస్ రోడ్, పీవీ మార్గ్ లో భారీ సంఖ్యలో ప్రజలు హాజరవుతారన్నారు సీఎస్ శాంతికుమారి. అంతకుముందు ఎయిర్ షో నేపథ్యంలో ఎయిర్ ఫోర్స్ అధికారులు సీఎస్ శాంతికుమారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ అజయ్ దాశరథి నేతృత్వంలో ఈ స్పెషల్ ఎయిర్ షో జరగనుండగా సూర్యకిరణ్ ఎయిర్ షోకి సంబంధించిన జ్ఞాపికను సీఎస్ కు ఆయన అందజేశారు. మొత్తంగా ప్రజాపాలన విజయోత్సవాల్లో చివరి 2 రోజుల కార్యక్రమాలు గ్రాండ్ గా జరగబోతున్నాయి.